మనం మొదటి సందేశం నుంచి కొనసాగింపుగానే దీన్ని మనం చూస్తాం. సో ఒకటే థీమ్లో ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా గమనించండి. సో మనం దేని గురించి మాట్లాడుకున్నాము అని అంటే హృదయాన్ని గురించి మాట్లాడుకున్నాం. ఎందుకు ఇక్కడ సీమోను, గారడివాడైన సీమోను ఎవరైతే ఉన్నాడో వాడిని గురించినటువంటి మాటల్లో మనకు పేతురు స్పష్టంగా తెలియజేస్తుంది. వాడి హృదయము దేవుని ఎదుట సరైనదిగా లేదు అనేటువంటిది. సో హృదయం యొక్క ప్రాముఖ్యత ఏంటో మనం తెలుసుకున్నాం. ఒకసారి బర్లా మనం చూసినట్లయితే హృదయం ఫస్ట్ సైడ్ నుంచి మళ్ళీ పెట్టేసి సో ఫస్ట్ మనం చూసినట్లయితే హృదయం మన ఆత్మీయ జీవితానికి కేంద్రం అని మనం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత మన జీవితానికి మూలాధారము, మన జీవితానికి మూలాధారం హృదయమే అని మనం మాట్లాడుకున్నాం. తర్వాత మనిషి యొక్క నిజస్వరూపం ఉండేది హృదయంలో, పైపైన కనిపించే క్రియల్లో కాదు అని మనం మాట్లాడుకున్నాం. అలానే దేవుడు కూడా అందుకనే బాహ్య స్వరూపాన్ని చూడడం కానీ హృదయాన్ని లక్ష్య పెడతాడు. దాన్ని బట్టే ఒక వ్యక్తిని గురించి ఆయన ఒక కంక్లూజన్కి వస్తాడు అనేది మనం మాట్లాడుకున్నాం. అలాగనే దేవుడు అడిగేటప్పుడు కూడా అనేక చోట్ల హృదయాన్ని ఇవ్వమని అడిగినట్లు మనం చూస్తాం. హీ వాంట్స్ అవర్ హార్ట్, నాట్ జస్ట్ అవర్ వర్క్స్. మన క్రియలు కాదు, మన యొక్క ఆలోచనలు కాదు, మన యొక్క హృదయాన్ని ఆయన అడుగుతున్నట్లుగా. అంటే మన స్వభావం, మనం దేనికి ఆకర్షించబడతాం, మన సంతోషం ఎక్కడ వెతుక్కుంటాం, మన యొక్క అవసరం లేకపోతే మన యొక్క తృప్తి ఎక్కడ వెతుక్కుంటాం, అది హృదయాన్ని ఇవ్వడం అంటే. ఆయనలో వెతుక్కోవాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం. తర్వాత హృదయం అనేటువంటిది మనము ఉపయోగించకపోతే మన ఆరాధన వ్యర్థం, మన ఆత్మీయ జీవితం వ్యర్థము. మాటలతో ఆరాధన చేస్తే ప్రభువుకి అది ఆయన అంగీకరించడు, కానీ హృదయపూర్వకంగా ఆరాధన చేయడాన్ని కోరుకుంటాడు. అలాగనే మనం చేసే క్రియలు కూడా ఒకవేళ వాక్యానుసారమైనటువంటి క్రియలు కావచ్చు, వాక్యానుసారమైనటువంటి ఆలోచనలే కావచ్చు, దేవునికి హృదయానుసారమైన క్రియలు కావచ్చు, కానీ వాటిని మనము హృదయపూర్వకంగా చేస్తున్నామా లేదా అనేది దేవుడు చూస్తాడు. వీ షుడ్ బి డూయింగ్ దెమ్ హోల్ హార్టెడ్లీ. దీస్ థింగ్స్ మైట్ బి అకార్డింగ్ టు గాడ్స్ ఓన్ హార్ట్, బట్ ఆర్ we doing them with our కంప్లీట్ హార్ట్ అనేది దేవుడు చూస్తాడని మనం మాట్లాడుకున్నాం కదా. తర్వాత దేవుని యొక్క ఆవేదన, హృదయము ఇవ్వనటువంటి వారి పట్ల, హృదయమును ఉపయోగించని వారి పట్ల దేవునికి ఉన్న ఆవేదన ఆయన ఈ ఉపమానాల రూపంలో తెలియజేశాడు. ఒక ఉపమానమేమో అన్నీ సిద్ధంగా ఉన్నాయి విందుకు రావడానికి, కూర్చొని భుజించడానికి, కానీ ఎవరు రావట్లేదు, ఎందుకంటే వాళ్ళ హృదయము ఆయన వైపు లేదు, వారి హృదయాలు ఎక్కడెక్కడో ఉన్నాయి కదా. చూడండి, తర్వాత మత్తయి సువార్తలో కూడా కోడి తన రెక్కలను విప్పి పిల్లలను పిలిచి సంరక్షించడానికి నేను పిలుస్తున్నాను, కానీ మీరు ఎవరు రావట్లేదు. బికాజ్ యు ఆర్ నాట్ యూజింగ్ యువర్ హార్ట్. మీ హృదయం యూజ్ చేయట్లేదు. నీకోసమే పనిచేస్తాను ప్రభా అంటావు, లేకపోతే నీకోసమే డబ్బులు సంపాదించి నువ్వు ఇచ్చావని చెప్దాం అని, సాక్ష్యం చెప్దామని, నీకే ఇస్తాను ఘనత, నీకే ఇస్తాలే పబ్లిసిటీ, నీకోసమే పనిచేస్తున్నానులే అంటా ఉంటావు. ఆయన రెక్కల కిందకి మాత్రం రావు. ఆయన వైపు నీ హృదయం లేకపోవడం కారణం అన్నమాట. నీ హృదయం డబ్బు వైపు ఉంది, నీ హృదయము మనుషుల వైపు ఉంది, లోకం వైపు ఉంది, ఆయన వైపు లేదు. హృదయం ఏంటండి? హృదయము ఆయన కోసం డబ్బులు సంపాదించి ఇది యేసుప్రభు కానుకిస్తే సరిపోదా అంటే చాలదు, సరిపోదు. ఆయనకు కావాల్సిన నీ హృదయం, నీ డబ్బు కాదు. చూడండి, వారు క్రీస్తు వద్దకు రారు. ఎవరు? పరిసయ్యులు, శాస్త్రులు. వారు నీతిమంతులు అనుకుంటుంటారు, నీతి క్రియలు చేస్తారు, సక్సెస్ఫుల్గా ఉంటారు, సమాజంలో అందరితో మంచి పేరు తెచ్చుకొని ఉంటారు. వారు క్రీస్తు యొద్దకు రారు. వారి హృదయం అంతా మనుషుల దగ్గర నుంచి వచ్చేటువంటి మెప్పు వైపే ఉంటుంది. మనుషులు మెచ్చుకోవాలి, మనుషులు హెచ్చించాలి, మనుషులు గౌరవించాలి, దానివైపు వాళ్ళ ప్రయాస, వాళ్ళ హృదయం అంతా దాని వైపు ఉంది, ప్రభు వైపు లేదు. కాబట్టి వారు ప్రభు వైపు రారు. నిత్య జీవాన్ని పొందుకొనుటకు వారు ప్రభు వైపు రారు. సో ఇది మనం చూసాం.
అయితే ఒకసారి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటో ఒకసారి మనం పరిశీలిద్దాం. ఆ స్క్రీన్ వైపు చూడకండి, ఒకసారి నా వైపు చూడండి అందరూ. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయానికి వచ్చేసేయండి. 14వ వచనం నుంచి మనం చూద్దాం. సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహాన్ను వారి వద్దకు పంపిరి. సో అపోస్తలులకు తెలిసింది, ఏమని తెలిసింది? సమరయలో ఉన్నటువంటి ప్రజలు దేవుని వాక్యాన్ని అంగీకరిస్తున్నారని తెలిసిందంట. ఎలా తెలిసింది? ఎలా తెలుస్తుంది? ఊరినే తెలుస్తుందా? ఇంటర్నెట్లో తెలుస్తుందా? వాట్సాప్ చూసి తెలుసుకున్నారా? యూట్యూబ్ చూసి ఎలా తెలుసుకున్నారు? అవేం లేవు కదా అప్పుడు. ఎలా తెలుసుకున్నారు? ఒకటి ఏంటి అని అంటే, అక్కడ ప్రకటించినటువంటి ఫిలిప్పు వారికి తెలియజేశాడు. దట్ ఈస్ ఓన్లీ వే దట్ దే కుడ్ నో. సో ఫిలిప్పు చెదరిపోయాడు, సమరయలో పనిచేస్తున్నాడే కానీ సంఘముతో అంటుకట్టబడి ఉన్నాడు. సంఘ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి ఆయన కమ్యూనికేషన్లో ఉన్నాడు. ప్రభు కోసం సొంతగా పనిచేస్తున్నాడు, ప్రభు కోసం సొంతగా సువార్త ప్రకటిస్తున్నాడు, కానీ సంఘమును విడిచిపెట్టిన వాడిగా లేడు. సో ఈ ఫిలిప్పు వారికి తెలియజేయగా వారు తెలుసుకున్నారు, అపోస్తులు విన్నారు. పేతురుని యోహాన్ని వాళ్ళ దగ్గరికి పంపించారు. ఎందుకు సమరయకి పంపించారు పేతురు యోహాన్ని? ఫిలిప్ ఉన్నాడు కదా అని అంటే, వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసు నామమున బాప్టిజం మాత్రము పొందినవారై ఉండిరి. చూడండి, రక్షింపబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా రక్షింపబడిన మరుక్షణమే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసాన్ని ఆస్వాదించడం ప్రారంభిస్తాడు. దాన్ని అడాప్షన్ ఆఫ్ ద స్పిరిట్ అంటారు. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, యేసుక్రీస్తు నా పాపం నిమిత్తం మరణించాడు, ఆయన నిజమైన దేవుడు, ఈ భూమి మీదకి నా కొరకు దిగి వచ్చాడని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు పశ్చాత్తాపడతారు. నా పాపముల నిమిత్తమే ఆయన బలి అయిపోయాడు, నా పాపము అంత నీచమైనది అని అంగీకరిస్తారు. అంగీకరించడాన్ని పశ్చాత్తాపడడం అంటారు. ఇప్పుడు వరకు ఇంత ప్రేమించినటువంటి దేవుని గురించి ఆలోచించకుండా, నన్ను ఇంత ప్రేమించిన క్రీస్తు గురించి ఆలోచించుకొని నేను వేటి గురించో ఎందుకు ఆలోచిస్తున్నాను అని తను తాను ప్రశ్నించుకుంటాడు. తను తాను ఏంటంటే ఉపేక్షించుకుంటాడు. తన పాపాన్ని, తన హృదయాన్ని ఎరుగుతాడు. అది మనం మాట్లాడుకున్నాం కదా, నా హృదయము, నేను పైకి మంచి పనులు చేస్తూ ఉండొచ్చు, నేను పైకి మంచి ఆలోచనలే నాకు వస్తూ ఉండొచ్చు, నాకేమైనా చెడ్డ ఆలోచన వచ్చినాయా అంటే పెద్ద చెడ్డ ఆలోచనలు ఏం కనపడపోవచ్చు, మంచి పనులే చేస్తూ ఉండొచ్చు, అందరూ మెచ్చుకోవచ్చు, కానీ నా హృదయము దేవుని వైపు ఆకర్షణ లేదు. నా హృదయానికి మై హార్ట్ ఈస్ నాట్ ఇంక్లైన్డ్ టువర్డ్స్ గాడ్, మై హార్ట్ ఈస్ ఇంక్లైన్డ్ టువర్డ్స్ ద వరల్డ్, ద వరల్డ్లీ థింగ్స్ అండ్ ద వరల్డ్లీ పీపుల్. లోకంలో నుంచి వచ్చే వాటి గురించి, లోకంలో నుంచి వచ్చేటువంటి ప్రాఫిట్ గురించి, దీనివైపే నా ఆలోచన, నా హృదయము ఆకర్షించబడతా ఉంది, లాగబడతా ఉంది. దట్ ఈజ్ మై సిన్. అది నా పాపం, అది నా నీచమైన పాపం. పైన నేను చేసిన క్రియలు, ఎప్పుడో చేసిన క్రియలో, లేకపోతే ఏదో ఎప్పుడో చేసిన ఆలోచనో కాదు, నా హృదయములో ఉంది అసలైన పాపం. చాలామంది కంటే చాలా బెటర్గా నేను ఉండొచ్చు, కానీ నా హృదయము దేవునికి దూరమైపోయి దేవుని ద్వేషిస్తుంది. దేవునికి ఆకర్షణ లేదు, దేవుని వైపు ఆకర్షణ లేదు నా హృదయానికి. వేటి వైపు ఉంది, దేవుని వైపు తప్ప. సో దిస్ డిజర్వ్స్ పనిష్మెంట్. చిన్న చిన్న పనులకి ఇంత భయంకరమైన శిలువ మరణం, అది నా మీదకి రావాలంటారేంటి? నా మీదకి వచ్చేటువంటి పనిష్మెంట్ అంటారేంటి? యేసుప్రభు అనిపించింది, నాకెందుకు రావాలి అంత పనిష్మెంట్ అనిపిస్తుంది మనకి. ఎందుకు? మనం చూడగలిగేది పైన చిన్న చిన్న తప్పుల్ని మాత్రమే. ఏదో క్షణికంగా తప్పు చేశానండి, క్షణికంగా ఏదో ఒక ఆలోచన చేశాను, క్షణికంగా ఏదో ఒక పాపం చేశాను, అంత మాత్రానికే ఆ భయంకరమైన శిలువ మరణం, భయంకరమైనటువంటి ఆ నరకపు శిక్ష నా మీదకి వస్తుందా? అది యేసు ప్రభు తీసుకున్నాడు అంటారేంటి?
ఎందుకు అలా అనిపిస్తుందో తెలుసా మనకి? ఎందుకంటే మనం పైన క్రియలను చూస్తాం, మన హృదయంలో ఉన్నటువంటి కుళ్ళును మనం చూడం. దాన్ని చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతానికి ఒక చిన్న పొరపాటే నేను చేసింది, కానీ ఈ కుళ్ళిపోయిన హృదయాన్ని ఇది గనక పనిచేస్తే నేను ఏ క్షణానైనా ఎంత నీచానికైనా ఒడిగొట్టగలిగినటువంటి సమర్థుడిని నేను. నా హృదయంలో నీచమైన పాపం ఉంది, ఎందుకంటే నా హృదయము దేవుణ్ణి కోరుకోవట్లేదు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ గ్రేవ్ సిన్. ఆ భయంకరమైన శిక్షకు నేను అర్హుణ్ణి. కాబట్టి నా హృదయము నేను దేవుని వైపు ఇంక్లైన్ చేసుకుంటాను, నా హృదయాన్ని నేను దేవుని వైపు తిప్పుకుంటాను, దేవునికి ఆకర్షింపబడేలాగా నా హృదయాన్ని ట్రైన్ చేసుకుంటాను. దేవుని గురించినటువంటి అద్భుతమైన విషయాలు, దేవుని గురించినటువంటి గొప్ప విషయాలు, ఆయన ప్రేమని గురించిన గొప్ప విషయాలు, ఆయన పరిశుద్ధతను గురించిన గొప్ప విషయాలు, ఆయన కనికరం, దీర్ఘశాంతాన్ని గురించిన విషయాలతోటి నా కనులను, నా చెవులను నింపుకుంటూ, దేవుని బిడ్డల సహవాసంలో ఉంటూ, ఒక సంఘములో స్థిరంగా దేవునిలో నేను బ్రతుకుతూ నా హృదయాన్ని దేవుని వైపు ఆకర్షణ కలిగేలాగా నా హృదయానికి నేను చేసుకుంటాను. ఐ విల్ డూ ఇట్ ఫ్రమ్ నౌ ఆన్ అని నువ్వు అనుకున్నప్పుడు దాన్ని ఏమంటారంటే మారు మనస్సు అంటారు. ఏమంటారు? మారు మనస్సు. మెటానోయా, రిపెంటెన్స్ అనేటువంటి పదానికి గ్రీక్ పదం ఉపయోగించబడింది. మెటానోయా అంటే మారు మనస్సు. నీ హృదయం మారు మనస్సు అంటే మనసు మారడం అనుకునేరు, మళ్ళా కాదు. దానికి చాలా డీప్ మీనింగ్ ఉంది. తెలుగులో కేవలం మారు మనస్సు అని అంటే సిగరెట్ తాగేవాడు నేను సిగరెట్ తాగను, మందు తాగేవాడు నేను మందు తాగను అనుకుంటే కుదరదు. అనుకున్నంత మాత్రం మారు మనసు అవ్వదు. నీ ఇంక్లినేషన్, నీ హృదయము ప్రభు వైపు ఆకర్షించబడేటువంటి పరిస్థితులకు వెళ్ళిందా లేదా నీ హృదయం, అది ఇంపార్టెంట్. నీ హృదయం కావాలి. పైపైన చేసే పనులు ఏదో మార్చుకోవాలంటే కుదరదు, మారు మనసు అవదది. నీ హృదయం ఆయనకు కావాలి. కాబట్టి ఆ మారు మనసు ఎప్పుడైతే మనకు కలుగుతుందో అప్పుడు దేవుడు ఆ మారు మనసును చూసి, ఆ హృదయాన్ని చూసి, ఆ హృదయాన్ని మనం సమర్పణ చేయడం చూసి దాన్ని స్వీకరించి ఆయన ఏం చేస్తాడంటే సిలువలో మరణించిన తన కుమారుని నీతి మన మీద కప్పుతాడు. మన పాపమంతా కూడా తన కుమారుని మరణంలో కలిపేస్తాడు. ఆయన పొందుకున్న శిక్షతో పాటు మన పాపపు శిక్షను కూడా కొట్టివేస్తాడు. ఆ కుమారుని యొక్క యేసుక్రీస్తు నీతినేమో తీసుకొచ్చి మన మీద కప్పుతాడు. దాన్ని నీతిమంతులుగా తీర్చబడ్డం అంటారు, జస్టిఫికేషన్. సో విశ్వాసముతోటి మారు మనసుతోటి మనం జస్టిఫై చేయబడుతున్నాం. ఏం చేయబడుతున్నాం? నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. పాపము క్షమించబడుతుంది. ఆ క్షమించబడిన మరుక్షణమే దేవుడు మనతో స్నేహం చేయడం ప్రారంభిస్తాడు. అది జరిగిన మరుక్షణమే దేవుడు మనల్ని పరిశుద్ధపరచుకునే ప్రాసెస్ ప్రారంభిస్తాడు. ఆ ప్రాసెస్ ప్రారంభించాలంటే ఆయన మనతో స్నేహం చేయాలి. ఆయన మనతో స్నేహం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకు అనుగ్రహిస్తాడు. ఇవన్నీ మనం విశ్వాసం ఉంచుతున్నప్పుడు, సువార్తను అంగీకరిస్తున్నప్పుడు, విశ్వాసం ఉంచుతున్నప్పుడు, మారు మనసు పొందుతున్నప్పుడు జరిగిపోయేటువంటి విషయాలు. దాన్నే ఈ మొత్తం ప్రాసెస్ అంతటిని కలిపి రక్షింపబడ్డం అంటాం. అదవుతుందా? అంటే లోపల జరిగేటువంటి మెకానిజం నేను చెప్పాను. బయటికి మనం ఏం చేయాలో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఎలా, మనం ఏంటి, మనం చేయవలసింది ఏంటి, మన పరిస్థితి ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. సో మనం రక్షింపబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనందరికీ ఆ క్షణానే లభిస్తుంది కదా. మరి ఇక్కడ ఎందుకు ఎవరి మీద కూడా పరిశుద్ధాత్మ దేవుడు దిగి ఉండలేదు కనుక అనేటువంటి మాట ఇక్కడ వాడారు అని మనం చూస్తే కనుక, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము ఎలా వస్తుంది? పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము అది ఎలా వస్తుంది అని అంటే, అది ఏదో ఒక పావురం లాగానో, లేకపోతే ఏదో ఒక
ఒక శక్తి లాగానో ఒక కరెంట్ షాక్ లాగానో రాదు. దేవుని యొక్క సహవాసం ఎట్లా వస్తుందంటే లైక్ ఎనీ అదర్ ఫ్రెండ్షిప్, లైక్ ఎనీ అదర్ రిలేషన్షిప్. ఆయనతో ఉన్నటువంటి ఆ సంబంధాన్ని అర్థం చేసుకోవడానికే దేవుడు ఈ లోకంలో సంబంధాల్ని స్నేహాల్ని పెట్టాడు, వాటిని అర్థం చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. అర్థమవుతుందా? అంతేగాని ఏదో అతీతమైనటువంటి అనుభూతి అని అనుకుంటే కుదరదు. ఏదో అతీతమైన అనుభూతిలాగా పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు అనుకుంటే మనం చాలా పొరపాటు చేసిన వాళ్ళం అవుతాం. దేవునితోటి నువ్వు స్నేహం చేయడం అనేటువంటిది ప్రారంభమవుతుంది అనమాట. అదే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల. రక్షింపబడినటువంటి మరుక్షణమే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దత్తత తీసుకుంటాడు, దత్తపుత్రునిగా నేను చేసుకుంటాడు. అర్థమవుతుందా? దత్తత తీసుకొని నీకు స్నేహాన్ని ఇవ్వడానికి, నిరంతరం నీకు తోడై ఉండడానికి, నిరంతరం నీకు తండ్రిగా ఉండడానికి, నీకు స్నేహం చేయడానికి ఆయన సిద్ధపడిపోతాడు. ఈరోజు నుంచి వీడు నా దత్తపుత్రుడు, వీని నేను పెంచుతాను, వీనికి నేను సహవాసాన్ని ఇస్తాను, వీడికి నేను సంరక్షణ ఇస్తాను, వీడితో మాట్లాడతాను, వీడితో సహవాసం చేస్తాను అని ఫిక్స్ అయిపోతాడు. దట్ ఈజ్ అడాప్షన్. అడాప్షన్ ప్రాసెస్ ఈజ్ ఓవర్. అది మన రక్షణ మరుక్షణమే స్టార్ట్ అవుతుంది. ఒక తండ్రి ఒక పిల్లవాడిని అడాప్ట్ చేసుకున్నంత మాత్రం సరిపోద్దా? ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి, ఒక పిల్లవాడిని అడాప్ట్ చేసి ఈరోజు నుంచి వీడు నా కుమారుడు, ఈరోజు నుంచి ఈ పాప నా కుమార్తె అని అడాప్ట్ చేసుకున్నాగానే లేకపోతే అనుకోగానే సరిపోతుందా? ఆ బిడ్డ ఆ తండ్రి యొక్క ప్రేమను అనుభవించగలుగుతుందా? అనుభవించలేదు. ఎప్పుడు అనుభవిస్తుంది? ఆ తండ్రి సంరక్షణని, ఆ తండ్రి ప్రేమని, ఆ తండ్రి యొక్క రిలేషన్షిప్ని ఎప్పుడు అనుభవిస్తుంది? ఎప్పుడు అనుభవిస్తుంది అని అంటే ఆ తండ్రి తనతో ఉన్నప్పుడు కదా, ఆ తండ్రితో కలిసి ఉంటూ ఉన్నప్పుడు, సంభాషణ చేస్తూ ఉన్నప్పుడు, జీవితాన్ని పంచుకుంటూ ఉన్నప్పుడు కదా, అప్పుడు ఆ రిలేషన్షిప్ అనేటువంటిది తనకు అర్థమవుతుంది. అప్పుడు నిజంగా ఆ వ్యక్తి ఎస్, నాకు ఒక తండ్రి ఉన్నాడు, నన్ను సంరక్షిస్తాడు, నన్ను చక్కగా పెంచుతాడు, నన్ను చక్కగా నిలబెడతాడనే ధైర్యము, ఆ సంతోషము, ఆ సమాధానము వస్తాయి కదా కదా. అందుకని నేను చెప్పాను, ఇది ఏదో పైనుంచి ఆకాశం నుంచి ఒక్కసారి ధన్మని వచ్చేది కాదు. అఫ్కోర్స్ ఆ ప్రేమ కూడా ఒక్కసారిగా అర్థం అవ్వచ్చు, కానీ అదేదో ఒక విస్ఫోటం లాగా లేకపోతే ఒక కరెంట్ షాక్ లాగా భౌతికంగా వచ్చేది కాదు. అది హృదయం అంతరంగంలో నుంచి డెవలప్ అయ్యేటువంటి రిలేషన్షిప్. అది గుర్తుపెట్టుకోవాలి. ఇట్స్ ఎ రిలేషన్షిప్ దట్ డెవలప్స్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్. సో అలా డెవలప్ అవ్వాలి అని అంటే ఈ కుమారుడు ఆ తండ్రికి అందుబాటులో ఉండాలి, ఆ తండ్రి స్వరాన్ని వింటూ ఉండాలి, ఆ తండ్రి యొక్క సంరక్షణలో ఉండాలి. అలాగనే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అడాప్ట్ చేసుకుంటాడు. అడాప్ట్ చేసుకొని నేను అడాప్ట్ చేసుకుని కాగితాలు రాశాను, సంతకం పెట్టాను, ఈరోజు నుంచి నువ్వు నా కుమార్తెవి, ఈరోజు నుంచి నా కుమారుడివి అని చెప్పేసి వదిలేడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో కలిసి మన మధ్యలో నివసిస్తాడు, మనతో ఉంటాడు ఆయన. అందుకనే దేవునికి ఇంకొక పేరుంది, ఇమ్మానుయేల్, అంటే దేవుడు మనతో కూడా అని. ఆయన మనతో నివసిస్తాడు, నిరంతరం మనతో ఉంటాడు. వి విల్ నెవర్ మిస్ దట్ ఫాదర్ ఇన్ అవర్ లైఫ్. ఆ విధంగా మనతో ఉంటాడు. ఎలా ఉంటాడో తెలుసా? ఆయన ఏదో ఒక శరీరాన్ని ధరించుకొని వచ్చి మన ఇంట్లో కూర్చోడు. ఎలా ఉంటాడో తెలుసా? ఆయన వాక్యము ద్వారా మనతో ఉంటాడు. ఆ వాక్యము మనకి బోధించబడాలి, లేకపోతే అర్థం కాదు, లేకపోతే ఆయనకు సహవాసం మనం పూర్తిగా అనుభవించలేం. అందుకని వాక్యాన్ని బోధించేటువంటి సహోదరులను ఇస్తాడు.
ఆ వాక్యాన్ని సంభాషణ చేసుకోవడానికి కావలసిన సహోదరులను ఇస్తాడు. ఆ వాక్యాన్ని అప్లై చేసుకోవడానికి ఒకరి బలహీనతలు ఒకళ్ళు షేర్ చేసుకుంటూ, వాక్యాన్ని అప్లై చేసుకుంటూ, ఇదిగో మన మధ్యలో దేవుడు ఉన్నాడు, ఇదిగో మన మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు మన తండ్రి ఉన్నాడు, మనల్ని దత్తత తీసుకున్న మన తండ్రి మన మధ్యలో ఉన్నాడు, మనం అనాథులం కాదు, మనల్ని విడిచిపెట్టలేదు, మనతో సంభాషణ చేస్తున్నాడు చూడు అని ఒకరినొకరు పురికొల్పుకునేటువంటి అట్మాస్ఫియర్ ఆయన అనుగ్రహిస్తాడు. దాన్నే లోకల్ చర్చ్ అంటారు, దాన్నే స్థానిక సంఘం అంటారు, ఫెలోషిప్ అంటారు. ఫెలోషిప్ ఆఫ్ ద సెయింట్స్, పరిశుద్ధుల యొక్క సహవాసం. సో వాక్యము ద్వారా ఆ వాక్యాన్ని మన హృదయాల్లోకి, మన జీవితాల్లోకి అన్వయించే విధంగా సహాయం చేసేటువంటి సహవాసము, సహోదరులు, సంఘము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో నివసిస్తాడు, మనతో సంభాషణ చేస్తూ నివసిస్తాడు. మన ప్రతి బలహీనతను ఆయన తెలుసుకుంటూ, వింటూ, మనల్ని బలపరుస్తూ, ప్రతి క్షణము మనల్ని సంరక్షించుకునేటువంటి తండ్రి వలె ఆయన మనకి ఆ సంబంధాన్ని మనకి ఇస్తాడు, ఆ బంధాన్ని మనకి ఇస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు నామంలో బాప్టిజం అయితే తీసుకున్నారు, కానీ ఈ సంబంధము కూడా ఇవ్వాలని పరిశుద్ధాత్మ దేవుడు డిసైడ్ అయ్యాడు. కానీ ఆ సంబంధాన్ని వాళ్ళు టాంజిబుల్గా వాళ్ళు ఏంటంటే వాళ్ళు స్పృశించే విధంగా అనుభవించడం ఇంకా ప్రారంభం అవ్వాల. అది ఎప్పుడు ప్రారంభమైంది అని అంటే అపోస్తలులు వచ్చి వారికి ప్రార్థన చేసినప్పుడు, ఇదిగో తమ్ముడు, ఇదిగో చెల్లి, నువ్వు రక్షింపబడ్డావు, నువ్వు వాక్యాన్ని అంగీకరించావు, పరిశుద్ధాత్మదేవుడు నిన్ను దత్తపుత్రికగా, దత్తపుత్రుడిగా చేసుకున్నాడు, ఆయన నీతో నిరంతరం కలిసి ఉందామని డిసైడ్ అయిపోయాడు. కానీ ఎలా కలిసి ఉంటాడు? ఆయన స్వరం ఎట్లా వింటాం? ఆయన సహవాసం ఎట్లా అనుభవిస్తాం? ఆ తండ్రి చేతిని నేను ఎట్లా పట్టుకుంటాను? ఆ తండ్రి కౌగిట్లో నేను ఎలా ఉంటాను? నువ్వు ఆలోచిస్తున్నావు కదా. ఇదిగో అందుకే మేము వచ్చాం, చెప్పడానికి వచ్చాం. సంఘము ద్వారా యెరూషలేములో సంఘం ఉంది. ఆ సంఘము చెదరగొట్టబడితే ఇదిగో ఫిలిప్ అనేటువంటి మా డీకన్ గారు వచ్చి మీకు సువార్త ప్రకటించాడు. ఇక్కడ స్థానికంగా సంఘాలని ఆయన నిర్మించాడు. అంటే యెరూషలేములో సంఘం అంటే ఇదేదో ఎపిస్కోపలిజం గురించి కాదు నేను మాట్లాడుతుంది, అంటే అక్కడ ఏదో మెయిన్ సంఘము ఇవన్నీ బ్రాంచ్ సంఘాలని కాదు. అక్కడ ఒక సంఘం ఉంది. అక్కడ కూడా ఇట్లానే కొంతమంది విశ్వాసులు రక్షింపబడి అక్కడ సంఘముగా కూడుకున్నారు, నిలబడ్డారు. అక్కడ చెదరగొట్టబడితే ఇక్కడికి వచ్చాము కొంతమంది. ఇక్కడ కూడా మీరు స్థానికంగా సంఘాలుగా మీరు ఏర్పడతారు. ఇప్పుడు ఫిలిప్ ఉన్నాడు కదా, ఇంకా కొంతమంది భక్తులు ఉన్నారు కదా, విశ్వాసులు ఉన్నారు కదా. ఇక్కడ కూడా మీరు స్థానికంగా సమరయలో కదా ఇదంతా జరుగుతుంది. అక్కడ సమరయలో, ఈ సమరయలో కూడా మీరు సంఘాలుగా ఏర్పడతారు. ఆయా ప్రాంతాల్లో చిన్న చిన్న గుంపులుగా, సంఘాలుగా, స్థానికంగా మీరు ఏర్పడతారు. ఏ గుంపుకు ఆ గుంపే ఇండిపెండెంట్గా ఉంటారు. వాళ్ళల్లో ఒకరు నాయకులుగా ఉంటారు, వాక్యాన్ని బోధించేటువంటి గిఫ్ట్ ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు బోధిస్తారు. ఆ విధంగా చక్కగా మీరు కుటుంబాలుగా, ఒక్క కుటుంబములాగా, ఒక్క శరీరం అవయవములాగా మీరు బ్రతుకుతూ ఉంటే దేవుని వాక్యం మీకు అర్థమవుతూ ఉంటుంది. దేవుని వాక్యం మీకు అర్థమవుతూ ఉంటుంది. ఆ వాక్యం ద్వారా, మీ మధ్యలో ఉన్న సహవాసము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీతో కలిసి జీవిస్తాడు, మీరు అనుభవిస్తారు అని వారికి తెలియజేయడానికి వారు సమరయకు వచ్చారు. పరిశుద్ధాత్మ దేవుడు వారెవ్వరికి కూడా దూరంగా ఉన్నట్లు మనం అనుకోవాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి అనుగ్రహించేటువంటి మరొక ప్రాసెస్ ఏదో, రక్షణ కాకుండా రక్షణ ఒకటి, తర్వాత పరిశుద్ధాత్మనిచ్చే ఇంకొక ఎవడో వచ్చి నెత్తిని చేయబట్టి ప్రార్థన చేసి కింద పడేసి పరిశుద్ధాత్మనిస్తాడు, ఇట్లాంటి ఏవీ లేవు. డబ్బుల కోసం
గారడీలు చేసేటువంటి వ్యక్తులు చేసే పనులు ఇవన్నీ. రక్షింపడ్డావు బ్రదర్, రక్షింపడితే సరిపోదు. పరిశుద్ధాత్మ వచ్చిందా? రాలేదు. నా దగ్గరికి రా, నేను తెప్పిస్తా. ఏంది వాడు తెప్పించేది? పరిశుద్ధాత్మ అంటే ఏమనుకుంటున్నారు? అది కరెంటా? అదేమన్నా ఎనర్జీయా? పరిశుద్ధాత్మ దేవుడిని తెప్పిస్తాడా నీలోకి? ఎవరు తెప్పిస్తారు? నీ విశ్వాసాన్ని బట్టి ఆయన నిన్ను దత్తత తీసుకుంటాడు. ఆయన నేను వాడేదో ఎవడో రప్పించేది ఏంటి? అదవుతుందా? డబ్బుల కోసం మోసగాళ్ళు చేసేటువంటి పనులు అన్నమాట ఇవి. అదవుతుందా? ఆయన నిన్ను దత్తత తీసుకుంటాడు. ఇది వేరే ప్రాసెస్ ఏమి లేదు. వారు రక్షింపబడ్డారు, దత్తత తీసుకొనబడ్డారు. ఆ సహవాసాన్ని అనుభవించడం ఎలా అని చెప్పడానికి ఇక్కడ సహోదరులు అక్కడికి వచ్చారు. 17వ వచనం చూడండి. అప్పుడు పేతురును యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడనని సీమోను చూసారా? పరిశుద్ధాత్మ దేవుడు అడాప్షన్ చేసేసుకున్నాడు. వాళ్ళు చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేయడం వాళ్ళు అనుభవిస్తున్నారు. దాన్ని సీమోను చూస్తున్నాడు. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ దేవుడు దత్తత తీసుకోవడం కంటికి కనపడదు. అది ఆయన చేసే పని. ఆయన ఎవరిని దత్తత తీసుకోవాలో విశ్వాసుల్ని వాళ్ళని ఆయన దత్తత తీసుకుంటాడు. ఎవరైతే నిజమైన విశ్వాసం చూపిస్తారో వారిని ఆయన దత్తత తీసుకుంటాడు. అది కంటికి కనిపించని పని. కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసాన్ని అనుభవించడం ప్రారంభించినప్పుడు అది కంటికి కనిపిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసాన్ని అనుభవించడం ప్రారంభించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని దత్తత తీసుకున్నాడా? మాతో ఉండడానికి ఇష్టపడుతున్నాడా? మాతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాడా? అందుకని మిమ్మల్ని పంపించాడా? ఇక్కడ కూడా స్థానిక సంఘాలుగా మేము ఏర్పడతామా? ఇది ఎంత గొప్ప సువార్త! ఇది ఎంత గొప్ప వార్త చెప్పావయ్యా పేతురు గారు, యోహాన్ గారు, ఎంత గొప్ప వార్త చెప్పారు మాకు అని వాళ్ళు సంతోషంతో పొంగిపోయారేమో. వాళ్ళ ముఖములు సంతోషంతో వెలిగిపోతున్నాయేమో. ఆ సంతోషము తట్టుకోలేక వారికి ఉన్నటువంటి బాధలు, వాళ్ళకు ఉన్నటువంటి దిగులు, చింతలు, ఏదైనా కష్టాలు లేకపోతే అవసరతలు ఇవన్నీ ఏమైనా ఉంటే అవన్నిటిని మర్చిపోయి వాళ్ళు సంతోషంతో నింపబడి దేవునిలో ఆనందిస్తున్నారేమో. ఏదో సంథింగ్ కనిపించింది బయటికి. ఎవరికి కనిపించింది? సీమోనికి. ఆ సీమోను చూచాడంట. 19 చూడండి. వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకియుడి అని అడిగాను. ఇప్పుడు దాకా ఓపిక పెట్టాడు అనమాట. ఫస్ట్ ఫిలిప్పు సూచక్రియలు చేస్తున్నాడు, అద్భుత క్రియలు చేస్తున్నాడు. ఆశ్చర్యపోయాడు ఫిలిప్పు చేసేటువంటి అద్భుత క్రియలకి. పక్షవాయుగుల వాళ్ళు స్వస్థత పొందడము, కుంటివారు స్వస్థత పొందడము, దయ్యములు వెళ్ళగొట్టబడ్డము, ఇవన్నీ చూసి ఆశ్చర్యపోతా ఉన్నాడు. ఎవరు? ఈ సీమోను ఫిలిప్పుని చూసి ఆశ్చర్యపోతున్నాడు. ఆశ్చర్యపోయి వెంబడించాడంట. ఫిలిప్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నాడంట. ఫిలిప్పుని వదలకుండా ఫిలిప్పుని వెంబడిస్తా ఉన్నాడు. ఎవరు? గార్డ్ వాడైనా సీమోను. ఆ తర్వాత ఈ భౌతికంగా జరిగినటువంటి ఈ స్వస్థతలు, దయ్యాలు వెళ్ళగొట్టబడ్డాలు, వీటి కంటే కూడా ఇంకా ఏదో అతన్ని ఆశ్చర్యంలో ముంచేసింది. ఎప్పుడు? ప్రజలు పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేయడం ప్రారంభం చేసినప్పుడు. అది ఏదైనా ఒక మేనిఫెస్టేషన్ అయితే దాని గురించి రాసి ఉండేవాళ్ళు. మీరు ఏం రాయలా. ఏం చూశాడు ఎగ్జాక్ట్గా ఆ సీమోను? ఏంటి ఆ సీమోను చూసిన దృశ్యం? నాకైతే రాయబడలా. కానీ మొత్తానికి ఆ స్వస్థతలు వాటన్నిటికంటే కూడా గొప్ప దృశ్యాన్ని చూశాడు. ఆశ్చర్యపోయాడు, తట్టుకోలేకపోయాడు.
తట్టుకోలేక అడిగేశాడు. ఏమడిగాడు? డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేసాడు. డబ్బులు తీసుకొచ్చి ఇచ్చి, అయ్యా డబ్బులు ఇస్తాను, ఆ శక్తి నాకు ఇవ్వు, నేను ఎవరి నెత్తి మీదన్నా చేయబెడితే వాళ్ళు కూడా పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఉట్టి స్వస్థత ఇస్తే ఏం సరిపోద్ది? ఉట్టి కాళ్ళు ఇస్తే ఏం సరిపోద్ది? ఇదేం సరిపోద్ది? వాడి నెత్తి మీద చేయబెడితే వీడు నెత్తి మీద చేయబెట్టగానే పరిశుద్ధాత్మ దేవుడు అంట, పరిశుద్ధాత్మ అంట అదేందో వచ్చిందంట, అది ఆ పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేస్తున్నాడంట. ఆ సహవాసం చేయడం స్టార్ట్ చేయగానే వీడికున్న బాధలన్నీ మర్చిపోతున్నాడు. ఒక్క దెబ్బతో అన్నిటి నుంచి స్వస్థత వచ్చేసేటట్టుంది వీడికి. ఇప్పుడు దయ్యాన్ని అల్లగొడితే మళ్ళీ ఇంకో దయ్యం వస్తుందేమో, ఇప్పుడు కాళ్ళు బాగు చేస్తే మళ్ళీ చేతులు పడిపోతాయేమో కదా. కానీ ఇదేదో ఇస్తే ఎవరికన్నా ఇది ఇచ్చాననుకో నేను, ఇక నాకు తిరుగుండదు, జీవితాంతం నా దగ్గర పడి ఉంటాడు. సంతోషం, అవసరాలు తీరినా తీరకపోయినా నా దగ్గర పడి ఉంటాడు. ఇదేదో భలే ఉంది, నాకు ఇచ్చేసేయండి అని చెప్పి డబ్బును తీసుకొచ్చి వాళ్ళ ఎదుట పెట్టాడంట. 20వ వచనం చూడండి. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. దేవుని ఎదుట నీ హృదయం సరైనది కాదు. నువ్వు రక్షింపబడలేదు. రక్షింపబడ్డావని పాపం ఫిలిప్ అనుకున్నాడు, బ్యాప్టిజం ఇచ్చాడు, కానీ నువ్వు రక్షింపబడలేదు. చూడండి, బ్యాప్టిజం తీసుకున్నంత మాత్రాన రక్షింపబడినట్టు కాదు. బ్యాప్టిజం తీసుకున్నంత మాత్రాన దేవునితో నీకు సంబంధించిన వాడివి అయినట్టు అవ్వదు. గారడి వాడైన సీమోను కూడా బ్యాప్టిజం తీసుకున్నాడు. ఫిలిప్కి ఏం తెలుసు? కొంచెం టైం ఇవ్వాలి, కొంతమందికి టైం ఇస్తే అప్పుడు అసలు స్వరూపం బయటపడుద్ది. వెంటనే చూడంగానే హృదయంతరంగాల్ని పరిశీలించేటువంటి శక్తి మనకెవరికి ఉండదు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి, వాళ్ళు చూపించిన ఆసక్తిని బట్టి మనం ఓకే విశ్వాసం లేనట్టున్నారని చెప్పి మనం ఏం చేస్తాం? బ్యాప్టిజం ఇస్తాం. ఇక్కడ ఫిలిప్ తప్పు లేదు. ఎందుకు? ఫిలిప్ పరీక్షించాడు, ఫిలిప్ చూశాడు, ఫిలిప్ను అంట పెట్టుకొని తిరుగుతున్నాడు. ఏమాత్రం డౌట్ వచ్చినా ఫిలిప్ బ్యాప్టిజం ఇచ్చేవాడు కాదు, కానీ ఎక్కడా డౌట్ రాకుండా చూసుకున్నాడు. సో ఫిలిప్ తప్పు లేదు. ఫిలిప్ బ్యాప్టిజం ఇవ్వడంలో ఎటువంటి తప్పు కూడా ఫిలిప్ది లేనే లేదు. ఇక్కడ ఫిలిప్కి నష్టమా? ఫిలిప్కి నష్టం లేదు. ఎవరికి నష్టం? నేను రక్షింపబడ్డా, నేను బ్యాప్టిజం తీసుకున్నా, నేను విశ్వాసం అయిపోయా, పరలోకానికి వెళ్ళిపోతానా అనే భ్రమలో ఎన్నడూ రక్షింపబడకుండా, ఎన్నడూ నీ హృదయాన్ని ప్రభుకి ఇవ్వకుండా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసంలో పాలు పంపులు లేకుండా, ఆయనతో నీకు ఎటువంటి సంబంధం కూడా లేకుండా ఆఖరికి నరకానికి వెళ్ళిపోతావు కదా. నష్టపోయేది నువ్వే. బ్యాప్టిజము, నేను తీసుకున్న బ్యాప్టిజం సరైందా కాదా? ఒకవేళ ఎక్కడన్నా బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు ఉంటే, నేను తీసుకున్న బ్యాప్టిజం సరైందేనా? హృదయాన్ని ప్రభుకి ఇచ్చే బ్యాప్టిజం తీసుకున్నానా? పరిశుద్ధాత్మ దేవునితో కలిసి బ్రతుకుతున్నానా? యేసు క్రీస్తు వైపే నా హృదయం ఆకర్షింపబడుతుందా, లేకపోతే ఎక్కడెక్కడో పెట్టుకున్నాను నా హృదయాన్ని? ప్రభు గురించే దిగులు, ప్రభు గురించే సంతోషము, ప్రభువులోనే తృప్తి అని నేను వెతుక్కుంటున్నానా, లేకపోతే ఇంకెక్కడెక్కడో వెతుక్కుంటున్నానా? వేటి గురించి ఆలోచనలతో నింపబడి నా హృదయం ఉందా? పరీక్షించుకోవాల్సిన బాధ్యత నీది, నాది. ఎందుకంటే నీ బ్యాప్టిజం నిన్ను కాపాడదు, నీ విశ్వాసం నిన్ను కాపాడేది, నీ బ్యాప్టిజం కాదు. విశ్వాసం ఉంచిన వాడు బ్యాప్టిజం తీసుకోవాలి, అప్పుడు అది నిజమైన బ్యాప్టిజం అయింది. ఎవడో ఇస్తున్నాడు కదా అని చెప్పి నువ్వు భలే భక్తులు తీసేసుకుని ఏముంది అని అన్నాడు కదా అని చెప్పి తీసుకుంటే నా వల్ల ఉపయోగం లేదు. సో ఇక్కడ పేతురు ఏమంటున్నాడు చూడండి,
నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరమును సంపాదించుకుందాం అనుకున్నావు. డబ్బులు ఇస్తే దేవుని వరం వస్తుంది అనుకుంటున్నావా? ఏదో కానుకలు ఇచ్చి, ఏదో డబ్బులు ఇచ్చి, ఏదో మంచిగా చేసుకొని, కొంతమంది కానుకలు అవి ఇచ్చి, నా పెళ్ళి ఉందండి, వచ్చే నెల నాకు బ్యాప్టిజం ఇవ్వండి, ఇద్దరం బ్యాప్టిజం తీసుకొని పెళ్లి చేసుకుంటాం అనగానే ఆడు ముంచుతాడు, 1000 రూపాయలు తీసుకొని జోబులో పెట్టుకుంటాడు. వాట్ డూ యూ థింక్? హౌ డేర్ యూ ట్రై టు బై ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ విత్ యువర్ మనీ? హౌ డేర్! దేవుడిచ్చే రక్షణని తన రక్తము గార్చి, తన శరీరమును విరగ్గొట్టుకొని ప్రభుని కోసం సంపాదించినటువంటి రక్షణని నీ హృదయం ఇవ్వకుండా, నీ హృదయం ఎక్కడో పెట్టుకొని, ఎవడికో 1000 రూపాయలు ఇచ్చి బ్యాప్టిజం తీసుకుంటే రక్షణ వచ్చేస్తుంది అనుకుంటున్నావా? అందుకని పేతురు అన్న మాటలు చూడండి. నీ వెండి నీతో కూడా నశించును గాక. నీ వెండి నశించుద్ది, నువ్వు ఇచ్చిన డబ్బు నశించేది. నీ హృదయం దేని వైపు పెట్టుకున్నావో, మనుషుల మెప్పు వైపు, మనుషుల దగ్గర నుంచి వచ్చే ఘనత వైపు, దేని వైపు అయితే నీ హృదయము ఆకర్షింపబడుతుందో అవన్నీ నశిస్తాయి. వాటితో పాటు నువ్వు కూడా నశిస్తావు. అవి ఎలా నశిస్తాయో నువ్వు అలా నశిస్తావు. డబ్బు ఎలా నశిస్తుందో కొద్ది రోజులకి నువ్వు అలానే నశిస్తావు. ఏ నిత్య జీవం ఉందనుకుంటున్నావా? నీకు ఏ కలకాలం బ్రతుకుతావు అనుకుంటున్నావా? నువ్వు మరణించవా? దేవుని యొక్క సింహాసనం మీద నించోవా? ఎక్కడి నుంచి వస్తుంది నీకు ధైర్యం? డబ్బును చూసుకుని ధైర్యం వచ్చేస్తుందా? డబ్బును నశించదా? నీ డబ్బుతో పాటు నువ్వు కూడా నశిస్తావు. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. నీ హృదయము దేవుని యందు సరైనది కాదు. ఇప్పుడు అర్థమైపోయింది మాకు. మా ఫిలిప్పుకు పాపం అర్థం కాల, ఇప్పుడు అర్థమైపోయింది. నువ్వు ఎప్పుడైతే డబ్బులు తీసుకొచ్చావో పరిశుద్ధాత్మను కొనడానికి అర్థమైపోయింది. నువ్వు ఎప్పుడైతే కానుక తీసుకొచ్చావో రక్షణని కొనడానికి అర్థమైపోయింది. నీ హృదయము దేవుని ఎదుట ఎలా లేదు? సరైనదిగా లేదు. కాబట్టి ఈ చెడుతనము మానుకొని మారు మనస్సు నంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చునేమో. చూడండి, ఈ భయంకరమైనటువంటి నీచత్వానికి ఒడిగట్టినటువంటి గారడి వానికి కూడా క్షమాపణ ఉందని పేతురు ప్రకటిస్తున్నాడు. చూడండి, ఎందుకు నేను ఇంత తీవ్రంగా చెప్తున్నానంటే, ఎందుకు ఈ వేషధారణ గురించి, ఈ హృదయము సమర్పణ చేయలేని పరిస్థితిని గురించి నేను ఎందుకు ఇంత తీవ్రంగా చెప్తున్నానంటే, క్షమించబడ్డానికి అవకాశం ఉంది ఇప్పటికీ. నీకు నువ్వు ఒప్పుకుంటే క్షమించబడ్డానికి అవకాశం ఉంది. దేర్ ఇస్ స్టిల్ ఎ ఛాన్స్ టు బి ఫర్గివెన్. క్షమించబడ్డానికి అవకాశం ఉంది. నీ క్షమాపణకు కావలసినవన్నీ సిద్ధపరచబడ్డాయి. యజమానుడు విందు కోసం సిద్ధపరిచినట్లు, తల్లి కోడి తన రెక్కలను చాపి సురక్షితమైనటువంటి ప్రదేశాన్ని సిద్ధపరచి ఉంచినట్లు నీ క్షమాపణకు కావలసినటువంటి ఇదిగో రక్తము, ఆ శరీరము విరగ్గొట్టబడింది, సిద్ధంగా ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ ఫర్ యువర్ సాల్వేషన్. ఒకే ఒక్క ప్రాబ్లం ఏంటంటే, నీ పాపాన్ని, నీ హృదయాన్ని నువ్వు చూసుకోలేకపోతున్నావు, నువ్వు ఒప్పుకోలేకపోతున్నావు. అదొక్కటి నువ్వు చేస్తే చాలు. అదొక్కటి నువ్వు చేస్తే చాలు. సీమోను, నీ హృదయం బాలేదు. నువ్వు ఇన్ని రోజులు ఎవరితో తిరిగాడు? ఫిలిప్పుతోనే తిరిగావు. దేవుని సేవే చేసావు, దేవుని హృదయానుసారమైన పనులే చేసావు. కానీ నీ హృదయము దేవుని పనులను చేసి ఉండొచ్చు, దేవుని హృదయంలో ఉన్న పనులను చేసి ఉండొచ్చు. యెహూ గురించి మాట్లాడుకున్నాం కదా. యెహూ ఏం చేశాడు? దేవుని హృదయానుసారంగా పనులు చేశాడు. కానీ యెహూ హృదయము
హోల్ హార్టెడ్గా లేదంట. అది దేవునికి నచ్చలా. నీ హృదయం బాగాలేదు, నీ క్రియలు కాదు. నేను ఏం తప్పు చేశానండి, ఎంత చెప్పిస్తున్నారు? నేను మీ ఫిలిప్తోనేగా తిరిగాను, సువార్త ప్రకటించాను, ఆయన మైకులు పెట్టాను, ఆయన ప్రసంగం చేస్తూ ఉంటే ఆయన ఏం కావాలంటే చూసుకున్నాను, అన్నీ చేశాను. నాకు ఇక్కడ బాగా పలుకుబడి ఉంది, ఆ పలుకుబడి ఉపయోగించి ఆయనకి చక్కచక్క వెన్యూస్ అవన్నీ నేను అరేంజ్ చేసి పెట్టాను ఫిలిప్ ప్రసంగం చేయడానికి. ఇంత చేస్తే నన్ను క్షమిస్తావా? నేనేం చేశానని? సరే ఏదో డబ్బులతో కొనుక్కోవచ్చేమో అడిగా, డబ్బులతో రాదురా అబ్బాయి అని చెప్పి ఒక మాట చెప్తే సరిపోద్ది కదా. చెప్పిస్తారేంటండి? చెప్పిస్తావేంటి? నా క్రియలు చూడు, ఎంత మంచి రికార్డు ఉందో, ఎంత సేవ చేశానంటే. ఎవడికి కావాలి నీ సేవ? ఎవడికి కావాలి నీ క్రియలు? ఎవడికి కావాలి? దేవుడు వాడుకుంటాడు, డబ్బులు ఇస్తే దేవుడు వాడుకుంటాడు, సేవలో సహకరిస్తే దేవుడు వాడుకుంటాడు. కానీ నువ్వు మాత్రం పోయేది నరకానికే. నీ హృదయము యేసయ్యకి నువ్వు పూర్తిగా సమర్పణ చేసావా లేదా, అది చూస్తాడు దేవుడు. ఈజ్ యువర్ హార్ట్ ట్రూలీ ఇంక్లైన్డ్ టువర్డ్స్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరెత్? దట్ ఈస్ వాట్ హీ వాంట్స్. నీ హృదయ తపన, నీ హృదయంలో ఉన్నటువంటి ఆందోళన, నీ హృదయంలో ఉన్నటువంటి గందరగోళం, ఏ గందరగోళంలో ఉన్నావు నువ్వు? నేను ఏదో రోజు మరణించి నేను ప్రభు దగ్గర ఎదుట నిలబడాలనేటువంటి ఏమాత్రమైన భయం ఉందా నీకు? ఏమాత్రమైన ప్రభులో నాకున్న తృప్తి నేను కోల్పోకూడదనేటువంటి భయం ఉందా? ప్రభులో ఉన్నటువంటి సమాధానము నేను కోల్పోతున్నానేమో అనే భయం ఉందా? యేసుక్రీస్తు నా కోసం మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు కోసం బ్రతకపోతే, ఆయన సువార్త ప్రకటిస్తూ బ్రతకపోతే నా జీవితానికి అర్థం లేకుండా పోద్దేమో. రేపొద్దున వెనక్కి తిరిగి చూసుకుంటే మరణించే సమయంలో నా జీవితానికి అర్థం లేని జీవితంగా ఉంటుందేమో అని భయపడుతున్నావా? నీ హృదయము దేనివైపు ఉంది? నీ హృదయం దేనివైపు భయపడుతుంది? నీ హృదయం ఈ భయాలేమీ లేకపోతే యువర్ హార్ట్ ఈజ్ నాట్ రైట్ విత్ గాడ్. నీ హృదయాలోచనలు దేవుని ఎదుట సరైనవిగా లేవు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. పశ్చాత్తాపడు, ఒప్పుకో, ప్రభా నా హృదయం నీ వైపు లేదు అని ఒప్పుకుంటేనంట ఆయన రక్షించడానికి, క్షమించడానికి, పరిశుద్ధపరచడానికి, సమాధానంతో నింపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. లేదా భయంకరమైన ఉగ్రత తప్పదు. 23 నీవు ఘోరమైన దుష్టత్వములోను దుర్నీతి బంధకములోనూ ఉన్నట్టు నాకు కనబడుచున్నది అని చెప్పాను. నువ్వు రక్షింపబడలేదు రా అబ్బాయి, నువ్వు రక్షింపబడలేదు. రక్షింపబడకపోగా నువ్వేమనుకుంటున్నావంటే నేను రక్షింపబడ్డా, బ్యాప్టిజం తీసుకున్నా, ఫిలిప్తో తిరుగుతున్నా అనుకుంటున్నావు. కానీ నీ హృదయము ఘోరమైన దుష్టత్వంతో నింపబడి ఉంది, నాకు అర్థమైపోతుంది. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏదియూ నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువుని వేడుకొనుడని చెప్పాను. భయపడిపోయి, దేవుని ఉగ్రతను గురించి భయపడిపోయి సీమోను కనీసం ప్రార్థనను కోరుకున్నాడంట. మనోడు హృదయాన్ని ఇచ్చాడో లేదో తెలీదు. ప్రార్థనని కోరుకున్నా రక్షింపడ్డావు. నా కోసం ప్రార్థన చేయండి అయ్యా అనగానే రక్షింపడతారనుకుంటున్నారా? నేను పాపిని, నా కోసం ప్రార్థన చేయండి అంటే రక్షింపడతారా? రక్షింపడరు. దీని తర్వాత వాడి హృదయాన్ని మార్చుకొని ఉంటే రక్షింపబడి ఉంటాడు. దీని తర్వాత వాడి హృదయం చిచ్చి, నా హృదయం ఎప్పుడు ఘనత, నా హృదయం ఎప్పుడు మనుషుల దగ్గర నుంచి మెప్పు, నా హృదయం ఎప్పుడు మనుషులు మెచ్చుకోవాలి, మనుషులు హెచ్చించాలి, ఆ శక్తి కొనుక్కుంటే ఆ శక్తిని ఉపయోగించి మనుషుల దగ్గర మళ్ళీ నేను ఏదో పోజు కొట్టచ్చు. ఇదే ఉంది నా హృదయంలో. దేవుని గురించి, నా కోసం మరణించినటువంటి దేవుని గురించి విని కూడా నా హృదయం ఆయన వైపు ఎందుకు వెళ్ళట్లేదు? ఆయన్ని ప్రకటించాలని ఎందుకు నేను ఆశపడట్లేదు అని తను తాను అసహించుకొని ఉంటే, తను తాను ఉపేక్షించుకొని ఉంటే ఆ క్షణాన్ని నిజంగా రక్షింపడేవాడు. ఆ క్షణాన్ని నిజంగా రక్షింపడేవాడు. మరి అలా చేసాడో లేదో మనకు తెలీదు. చూడండి మన స్లైడ్స్ ఒకసారి మనం చూద్దాం. ఏంటి సరైన హృదయం అంటే ఏంటి? ఈ సీమోను హృదయం సరిగ్గా లేదు దేవుని దృష్టిలో
అని పేతురు చెప్పాడు. కానీ బట్ సరైన హృదయం అంటే ఏంటి అని ఆలోచిస్తే కనుక చూడండి, సరైన హృదయం అంటేనంట, సరైన హృదయం అంటే క్రొత్త హృదయం, న్యూ హార్ట్. న్యూ హార్ట్. నువ్వు రక్షింపడ్డావు అన్నానికి రుజువు, నువ్వు దేవునికి సంబంధించిన వ్యక్తి అన్నానికి రుజువు నీ పుట్టుకతో నీకు వచ్చినటువంటి హృదయం కాకుండా, నీ పుట్టుకతో నీ హృదయం ఆలోచనలు కాకుండా క్రొత్త హృదయం నీకు వచ్చినప్పుడే నువ్వు చెప్పగలవు నువ్వు రక్షింపడ్డావని. బికాజ్ వీఆర్ ఆల్ బార్న్ విత్ అ సిన్ఫుల్ హార్ట్. హృదయము మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగిందని దేవుని వాక్యం చెప్తుంది. హృదయంలో నుంచి వచ్చే ప్రతిదీ కూడా మోసము, పాపము అని ప్రభువు చెప్తా ఉన్నాడు. అటువంటి హృదయంతో పుట్టిన మనము నిజంగా రక్షింపడ్డాము అనంటే, నిజమైన విశ్వాసలము అనంటే ఖచ్చితంగా దిస్ స్టోరీ హ్యాస్ టు బి దేర్. ఇది ఉండాలి. అదేంటో తెలుసా? నా హృదయము మార్చబడింది, నాకు క్రొత్త హృదయం వచ్చింది. నేను ఇదివరకు ఇదిగో వీటి గురించి ఆశపడేవాడిని, కానీ ఇప్పుడు యేసయ్య గురించి ఆశపడుతున్నాను. నేను ఇదివరకు డబ్బు గురించి ఆందోళన పడేవాడిని, ఇప్పుడు నేను యేసయ్య గురించి ఆందోళన పడుతున్నాను. నేను ఇదివరకు ఇదిగో పలానా స్నేహితులతో ఉండడమో, లేకపోతే పలానా దాంట్లోనే ప్లెజర్ని ఎత్తుక్కునేవాడిని, దాంట్లోనే సాటిస్ఫాక్షన్ ఎత్తుక్కునేవాడిని. ఒక హాలిడే వచ్చిందంటే, లేకపోతే ఏదన్నా ఒక లీజర్ టైం దొరికింది అని అంటే, ఏదో ఎంటర్టైన్మెంట్లోనో, ఏదో ఒక విహార యాత్రలోనో, లేకపోతే ఎక్కడికో నా ప్లెజర్ని ఎక్కడో వెతుక్కునేవాడిని. కానీ ఇప్పుడు నా హృదయము ఎలా ఉందో తెలుసా? నా హృదయం ఎలా ఉంది అని అంటే, నాకు సమయం దొరికితే, ఆహా నాకు సమయం దొరికింది, దేవుని వాక్యంతో నేను తనివి తీరా నేను స్పెండ్ చేయొచ్చు. ఆహా నాకు సమయం దొరికింది, దేవుని వాక్యాన్ని తనివి తీరా నేను ధ్యానించుకోవచ్చు. దేవుని బిడ్డలతో కలిసి ఎక్కడికైనా సువార్త చెప్పడానికి వెళ్తే బాగుండు. అయితే దైవికమైనటువంటి భార్యాభర్తలు కనుక ఉంటే, రక్షింపడినటువంటి భార్యాభర్త ఉంటే కుటుంబంలో, రక్షింపడినటువంటి నా భార్యతో, రక్షింపడినటువంటి నా భర్తతో కలిసి ప్రభువుని కొద్ది రోజులు ఆరాధించుకోవచ్చు, కొద్ది క్షణాలు ఆరాధించుకోవచ్చు, వాక్యాన్ని ధ్యానించుకోవచ్చు, బిడ్డలకి నేర్పించుకోవచ్చు. అర్థమవుతుందా? ద హార్ట్. మనం అనుకుంటాం ఏముంది, టైం దొరికితే వెంటనే ఏదన్నా ఎంటర్టైన్మెంట్కి వెళ్దాం అని అనుకుంటే అది న్యాచురల్ కదా. అది తప్ప అనంటే హృదయం మారిపోద్దంట. ఇక్కడ హృదయం మారిపోతుందంట. న్యూ హార్ట్ అంటున్నాడు. హృదయం మారిపోతే ఇదిగో వీటన్నిటిలో చేంజెస్ వచ్చేస్తాయి, వీటన్నిటిలో వచ్చేస్తాయి. ఒకరోజు హాలిడే దొరికితే, ఒకరోజు లీజర్ దొరికితే, ఒకరోజు మనకి చేతికి డబ్బులు వస్తే వెంటనే ఎక్కడికన్నా వెళ్దాం, ఎంజాయ్ చేద్దాం, లేకపోతే ఎంటర్టైన్మెంట్ చేద్దాం అనే ఆలోచన వచ్చేస్తుంది. అది కూడా తప్పేనా అని అంటే, మరి దేవుడు కొత్త హృదయాన్ని ఇస్తాడు. దేవుడికి హృదయం కావాలని ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నాం కదా. హృదయం మారిపోతే ఇవి మారవా? మారతాయి, మారిపోతాయి. ఇప్పుడు నిజంగా మా అందరికీ భయం వేయాలి. నిజంగా నా హృదయము పూర్తిగా ప్రభు వైపు తిరిగిందా లేదా? నేను రక్షింపడ్డానా లేదా? అదవుతుందా? అది రాసుకోండి, రిఫరెన్సెస్ తర్వాత మీరు చూసుకోవచ్చు. ఎజెకియెల్ 36:26లో మనం దాని గురించి చూస్తాం. క్రొత్త హృదయం, హృదయం మారిపోతుంది. ఇంకా హృదయం సరిగ్గా దేవుని వైపు సరిగ్గా ఉండడం అంటే, ఈ సీమోను అనేటువంటి ఈ గారడి వాడికి లేనటువంటి హృదయం ఏంటి అని అంటే, విరిగిన హృదయం లేదు వాడికి. వాడికి ఏం లేదు? విరిగిన హృదయం, విరిగి నలిగినటువంటి హృదయం కదా. దావీదు చెప్పినట్లుగా 51వ కీర్తన 17వ వచనంలో, గర్వాన్ని విడిచిపెట్టి విరిగిన హృదయము తోటి వాడు లేడు. నేనెంత, నా బ్రతుకెంత, నేనేంటి ప్రజల మధ్యలో ఏదో గొప్పవాడిగా పేరు తెచ్చుకోవడం ఏంటి, ఛీ అని అనుకోలా వాడు. ఇంకా
అనుకుంటాడులే దేవునిలోకి వచ్చాక అనుకోకుండా ఎట్టుంటాడు అని చెప్పి ఫిలిప్ అనుకున్నాడు పాపం. ఫిలిప్ అనుకున్నాడు పాపం, అరే దేవుని వైపు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, ఆ మాత్రం వచ్చుంటుందిలే ఆలోచన అని అనుకున్నాడు. కానీ రాలా వాడికి రాలా. వాడి హృదయం అంతా ఇంకా మనుషుల దగ్గర పాపులారిటీ పెంచుకోవాలి, మనుషులకి ఇంకా గారడీలు చేసి మనుషుల దగ్గర దేవుడు అనిపించుకోవాలి. ఇదే యావలో ఉన్నాడు వాడు, ఇదే యావలో ఉన్నాడు. క్రైస్తవులు అనబడేటువంటి వ్యక్తులు కూడా ఇదే యావలో ఉంటారు. నాకు స్వస్థత వరం ఉంది, నేను ప్రార్థన చేస్తే డబ్బులు వస్తాయి, నేను ప్రార్థన చేస్తే అప్పులు పోతాయి, నేను ఎత్తిమీద చేయబెడితే కింద పడతావు, ఇట్లాంటి దిక్కుమాలిన మాటలని చెప్పి డబ్బులు దండుకొని మనుషుల దృష్టిలో దేవుళ్ళంతగా మారిపోయి వాళ్ళ చెయ్యి తాకితే చాలు, వాళ్ళ పాదాలు తాకితే చాలు, వాళ్ళు కూర్చున్న కుర్చీని తాకితే చాలు, వారు ప్రార్థన చేసి ఇసిరేసిన కర్చీఫ్ తాకితే చాలు, వాడు ప్రార్థన చేసి ఇచ్చిన నూనె తాకితే చాలు, దైవాంశ సంభూతులుగా దేవునితో సమానుడిగా మనుషుల్ని ఎంచేటువంటి మోసపోయేటువంటి ప్రజలు ఉన్నారు, అలా మోసం చేసేటువంటి వ్యక్తులు ఉన్నారు. ఈ గారడి వాడైన సీమోనుకు వాళ్ళకి ఏం పెద్ద తేడా లేదు. వాళ్ళకి కావాల్సింది ఘనత, వాళ్ళకి కావాల్సింది వీడిని దేవుడు అనుకో, ఆల్మోస్ట్ దేవుడు అనుకోవాలి, దేవుడు అనుకోవాలి. ఆ స్టేజ్కి తీసుకొస్తారు. ఆ స్టేజ్కి తీసుకొచ్చేసాక అప్పుడు వాడు ఏం చెప్తే చేస్తాడు. నా సహోదరులరా, ఇప్పుడే నాకు దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే ఇప్పుడు మనం కానుకలు పట్టబోతున్నాం. కానుకలు పట్టే సమయంలో నీ జోబులో ఎంత ఉంటే అంత ఏమంటున్నాడు దేవుడు, అలా వేసిన వారికి గొప్ప ఆశీర్వాదం ఇస్తానంటున్నాడు అని ప్రకటిస్తాడు అనమాట. అప్పుడు వీళ్ళందరూ గొర్రెల్లాగా తీసి జోబులో ఎంత ఉంటే అంత వేసేస్తారు. ఎందుకు? వాడు దేవుడు అయిపోయాడు వాళ్ళ దృష్టిలో. వాడు ఏం చెప్తుంది వినేస్తారు. ఎలా దేవుడయ్యాడు? ఎలా దేవుడయ్యాడు? గారడీలు చేయడం ద్వారా. మళ్ళీ వాడు ఏంటంటే ఏంది 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 బ్రదర్, మీరు ఇంత దేవుడిగా మారిపోతే ఎట్లాగా, మరి యేసుప్రభువుని ఎట్లా మీరు హెచ్చిస్తారు, మీరే ఇంత హెచ్చింపబడతా ఉంటే యేసుప్రభుని ఎలా హెచ్చిస్తారంటే వాడు ఏమంటాడంటే మనం హెచ్చింపడితే దేవుడు హెచ్చింపడినట్టే అంటాడు. ఇది ఒక లాజిక్ అనమాట. ఏం లాజిక్? మనం హెచ్చింపడితే యేసుప్రభు మనకి పొగడతలు వస్తే యేసుప్రభు పొగడతలు వచ్చినట్టే. ఆటోమేటిక్ యేసుప్రభు పొగడతలు వచ్చేస్తాయి బ్రదర్. కాబట్టి మనం హెచ్చింపబడాలి. ఈడదే అనుకుని ఉంటాడు. తీరా పేతురు వచ్చి ఏం చెప్తున్నాడంటే, అసలు నువ్వు విశ్వాసవే కావురా దుర్మార్గుడా, నీ మనసులో దుర్మార్గత ఉంది, నీ హృదయము ప్రభు వైపు లేదు. విరిగి నలిగిన హృదయం అసలు నీకుందా? విరిగి నలిగిన హృదయం ఉంటే అసలు ఇట్లా ఉంటావా నువ్వు? ప్రభువుని హెచ్చించడం గురించి నేను హెచ్చింపడ్డాను ఇప్పుడు దాకా, నేనెంత నీచుణ్ణి అని నిన్ను నువ్వు ఉపేక్షించుకొని ఉంటే, నిన్ను నువ్వు అసహించుకొని ఉంటే, పశ్చాత్తాపడి ఉంటే మళ్ళా ఈ పని చేస్తావా నువ్వు? నీ హృదయం సరిగ్గా లేదు. సో క్రొత్త హృదయం లేదు వాళ్ళు, ఇంకా ఏం లేదు, విరిగి నలిగిన హృదయం లేదు. నెక్స్ట్ స్లైడ్ చూడండి. క్రీస్తు పైన నమ్మకం లేదు. క్రీస్తు పైన నమ్మకం లేదు, అది వాడి హృదయం కదా. రోమా 10:10, ఎఫెసీ 3:17 చూసినట్లయితే క్రీస్తు మాత్రమే రక్షణకు ఆధారం, ఆయన మాత్రమే రక్షించగలిగినటువంటి వాడు. నాకున్నటువంటి విద్యలో, నాకున్నటువంటి అద్భుతాలో, లేకపోతే ఇంకోటో కాదు. యేసు క్రీస్తు రక్షణ ఆధారం. ఆయన సువార్త ప్రకటించడం అది ముఖ్యం. స్వస్థతలు వచ్చినాయి, అట్టొచ్చినాయి, వీళ్ళు చేయబెట్టంగానే ఏమైంది, అది నేను కూడా పెడితే బాగుండు, ఇవన్నీ కాదు. యేసు క్రీస్తులో ఉన్నటువంటి రక్షణ ముఖ్యం. వాడు యేసు క్రీస్తు మీద పూర్తి విశ్వాసం వాడికి లేదు. చూడండి ఆ తర్వాత నెక్స్ట్ స్లైడ్ స్కిప్ చేయండి. తర్వాత ప్రార్థన హృదయం నిజంగా దేవుని వైపు మారితే ఏముంటుంది? ఎలాంటి హృదయంగా ఉంటుందంటే మన హృదయం ప్రార్థించే హృదయంగా ఉంటుంది. ప్రార్థించే హృదయం ఉంటుంది.
ఫిలిప్పు ప్రార్థించగా స్వస్థతలు జరిగాయి. అపోస్తలు వారి మీద చేతులుంచి ప్రార్థిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసాన్ని వాళ్ళు అనుభవిస్తూ సంతోషించబడ్డారు, సంతోషంతో మునిగిపోయారు, ఆదరించబడ్డారు. దాన్ని చూసి వాడు నేర్చుకోవాల్సింది ఏంటి? ప్రార్థన హృదయాన్ని నేర్చుకోవాల్సింది. వాడు ఏం నేర్చుకోవాలి? దేవుని మీద ప్రార్థనలో ఆధారపడడం నేర్చుకోవాలి. ఏది? హృదయం మారితేగా అసలు. నిజంగా మారిన హృదయం అయితే మనం ఏం గ్రహిస్తామో తెలుసా? దేవుని ప్రార్థన యొక్క ప్రాముఖ్యతని గ్రహించి ఆయన ఎదుట మనం సాగిలపడడం నేర్చుకుంటాం. ఇంకోటి, ఆధ్యాత్మిక యుద్ధము జరిగే హృదయం. నిజంగా దేవునికి ఇష్టమైన హృదయం అంటే ఏంటి అని అంటే అట్టి హృదయాల్లో ఆధ్యాత్మిక యుద్ధం జరుగుతూ ఉంటుంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం కానీ రోమా 7లో కానీ మనం చూస్తే శరీరానికి ఆత్మకు మధ్యలో పోరాటం నిరంతరం జరుగుతూ ఉంటుందంట. వాడికి అనిపించి ఉండొచ్చు నిజంగా రక్షింపబడి ఉంటే ఒకవేళ ఒక ఆలోచన వచ్చిన, ఏం ఆలోచన? నేను కూడా ఈ అపోస్తుల్లాగా చేయబెట్టంగానే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేసి నేను కూడా ఆ స్థాయికి వెళ్ళాలరా ఏదో రోజు అనే ఆలోచన గబుక్కును రావచ్చు. వచ్చిన వెంటనే వాడు నిజంగా విశ్వాస అయితే ఏం స్టార్ట్ అయిద్దో తెలుసా? పోరాటం స్టార్ట్ అయింది. ఏం స్టార్ట్ అయింది? పోరాటం. ఏంటి నాకు ఇలాంటి ఆలోచన వస్తుంది? నా హృదయం ఇంకా మనుషుల దగ్గర నుంచి వచ్చేటువంటి ఘనత వైపే ఆకర్షింపబడుతుంది. నా హృదయం ఏంటి? నా హృదయం ఇంకా దాని వైపే వెళ్తుంది ఏంటి? ప్రభు నా కోసం మరణిస్తే చిచి నాకు ఇలాంటి హృదయం వద్దు, నాకు ఇలాంటి ఆలోచన వద్దు అని తన శరీరంకి వ్యతిరేకంగా వాడు పోరాడుండేవాడు, ఆలోచన తీసివేసుకుని ఉండేవాడు. ఏదో ఒక రోజు దేవుని చిత్తానుసారంగా నన్ను వాడుకుంటాడు. వీళ్ళు అపోస్తలు, వీళ్ళని ఈ విధంగా వాడుకుంటున్నాడు. నన్ను ఎలా వాడుకోవాలో ప్రభువుకు తెలుసు. ప్రభు వాడుకుంటాడు. ప్రభుకి నేను దాసోహం అవుతాను, ఆయన పనిలో నేను కొనసాగుతాను, ఆయన సంఘంలో నేను నిలబడతాను అని అనుకునేవాడు. పోరాడేవాడు కదా. పోరాడలే, వెంటనే డబ్బులు తీశాడు. నాకు అది కావాలి, ఇప్పుడే కావాలి. చూసారా? కొన్ని సంఘాల్లో, నామకార్థంగా ఉండే సంఘాల్లో డేకన్లు, ఎల్డర్లు అనేటువంటి పదాలకే ఉంటాయి. కానీ వాడు డేకను కాదు, వాడు ఎల్డరు కాదు, వాడు పాస్టర్ కాదు. తాగొచ్చి వాక్యం చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. పాన్పరాగా వేసుకొని వచ్చి కూర్చునే వాళ్ళు ఉన్నారు కమిటీల్లో. వాడు ఎట్లా డేకన్ అయ్యాడు? వాడు ఎట్లాగయ్యాడు? మరి ఎల్డర్ ఎట్లాగయ్యాడు? పాస్టర్ ఎట్లాగయ్యాడు అని అంటే డబ్బులు తట్టుకోలేడు అనమాట. నాకు ఏదో ఒక నాయకత్వం, అక్కడ పోస్ట్ ఏదో ఒకటి కావాలి, వాడు తట్టుకోలేడు. ఇచ్చేసేయండి వెంటనే. నేను సేవ చేద్దామనే కదా అంటాడు బయటికి, కానీ వాడి హృదయం దేవుని ఎదుట సరైనది కాదు. ఓకే, చాలు. సో మనం ఈ గారడి వాడైనటువంటి సీమోను గురించి, వాడి హృదయాన్ని పరిశీలించడానికి ప్రయత్నం చేశాం. సో నెక్స్ట్ వీక్ వీలైతే, లేకపోతే సాయంత్రం మనం కూడుకున్నప్పుడు వీలైతే ఇంకొన్ని హృదయ పరిస్థితిని గురించి మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వాటిని మనం క్లారిఫై చేసుకోవడానికి సాయంకాల కూడికని వాడుకుందాం. సో ఈ 2 వర్తమానాల్లో మనం విన్నటువంటి విషయాన్ని బట్టి అసలు మన హృదయము రక్షింపబడ్డాం, బ్యాప్టిజం తీసుకున్నామని అనుకుంటున్నటువంటి మన హృదయాలు ప్రభు దృష్టిలో సరైనవిగా ఉన్నాయా? నూతనత్వం, దేవుడు కోరుకునే ఆ నూతనత్వం అసలు నిజంగా మన హృదయాల్లో ఉందా? మనం పరిశీలించుకుందాం. ఆయనకు కావాల్సింది హృదయం. నీ మైండ్ కూడా కాదు, గుర్తుపెట్టుకో. నేను ఈరోజు నుంచి దేవుని గురించి ఆలోచిస్తా, నా మైండ్లో అంతా దేవుని వాక్యాలు పెట్టుకుంటా, ఆ దేవుని గురించి అది చేద్దాం అని చెప్పి అన్నీ మనసులో పెట్టుకుంటానంటే అది కూడా కాదు. ప్రభుకు కావాల్సింది నీ హృదయం కావాలి.
అందుకని సహవాసంలో ఉన్నంత వరకు బాగుంటుందన్న, వెళ్ళిపోగానే ఇంటికి వెళ్ళంగానే ఏదో అవుతుంది, లేకపోతే సహవాసంలో ఉన్నంత వరకు బాగుంటుంది, వాక్యం విన్నంత వరకు బాగుంటుంది, తర్వాత ఇంటికి వెళ్ళంగానే ఏదో అవుతుంది. ఎందుకు ఇలాంటి మాటలు వస్తున్నాయో తెలుసా? ఎందుకు ఇలాంటి మాటలు వస్తున్నాయి అంటే, నీ మనస్సు ఇక్కడ ఉన్నంతకాలం, ఉన్నంతసేపు ఏంటంటే నీ మనస్సులో నేను అది చేయాలి, దేవుని కోసం బ్రతకాలి, అది ఇది ఆలోచన చేస్తావు, సాటిస్ఫై అవుతావు. నా మనసు నిండా దేవుని ఆలోచనలే అని మురిసిపోతావు. ఇంటికి వెళ్ళంగానే అన్నీ పోతాయి. ఎందుకంటే నీ హృదయము, అది ముఖ్యం, నీ హృదయము దేనివైపో ఉంది. ఏదో లాగుతుంది నీ హృదయాన్ని, ఏదో లాగుతుంది నీ హృదయాన్ని. ప్రభు లాగట్లా, ప్రభు వైపు లాగబడట్లేదు నీ హృదయం, ఆకర్షింపబడట్లా. దేనివైపో ఆకర్షింపబడుతుంది నీ హృదయం. దానికి సంబంధించిన ఆలోచనలు వచ్చేస్తాయి ఇంటికి వెళ్ళంగానే, దానికి సంబంధించిన క్రియలే వచ్చేస్తాయి ఇంటికి వెళ్ళంగానే. ప్రభు కోరుకుంటుంది నీ హృదయాన్ని. ప్రార్థన చేద్దాం అనుకుంటాం, ప్రార్థనలు ఎడతెగకుండా అనుకుంటాం, వాక్యం చదువుదాం అనుకుంటాం, చదవలేము. పరిచర్య చేయాలనుకుంటాం, కష్టపడదాం అనుకుంటాం, దొరికిన ఆపర్చునిటీ సద్వినియోగపరుచుకుందాం, పరిచర్య చేద్దాం, కన్సిస్టెంట్గా ఉందాం. ఒక వ్యక్తితో సువార్త చెప్పే విషయంలోనో, ఒక వ్యక్తి గురించి ప్రార్థన చేసే విషయంలోనో, విజ్ఞాపన చేసే కన్సిస్టెంట్గా ఉందాం అనుకుంటాం, ఉండలేము. నీ హృదయమే లేదేమో దేవుని వైపు, నీ హృదయం లేదేమో, నీ హృదయం దేని వైపో ఉంది. నీ హృదయం విశ్రాంతి ఎప్పుడు తీసుకుందామా? నీ హృదయం ఎంటర్టైన్మెంట్కి ఎప్పుడు వెళ్దామా? నీ హృదయం ప్రశాంతంగా ఏ పని పాట లేకుండా ఎప్పుడు కూర్చుందామా? నీ హృదయము చూడండి, ఇవన్నీ చిన్న చిన్న పొరపాట్లు అనుకోవచ్చు మనం, కానీ నా హృదయము యేసయ్య వైపు లేకుండా చేసేటువంటివి దానికి ఇవి చాలు. నేను రక్షింపడ్డానా? నిజంగా నూతన హృదయం నాలో కలిగిందా? నూతనమైనటువంటి హృదయ వాంఛలు, నా హృదయం నూతనమైనటువంటి విధంగా ప్రభు వైపు ఆకర్షింపబడుతుందా లేదా పరీక్షించుకుందాం. ఒకవేళ లేకపోతే మించిపోయింది ఏమీ లేదు. గారడి వాడైన సీమోనికే క్షమించబడడానికి అవకాశం ఉన్నప్పుడు మనకు కూడా అవకాశం ఉంది. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం. లెట్స్ ఆల్ స్టాండ్ అప్.